జై బాలయ్య. మార్నింగ్ మా తమ్ముడు ఫోన్ చేసి అన్న టెంపుల్కి వెళ్దామని అన్నాడు. సరే రారా వెళ్దామని చెప్పేసి ఫోన్ కట్ చేశాను. ఒక సెకండ్ అట్లా ఆలోచించి నేనే మళ్ళీ కాల్ బ్యాక్ చేసి అరే టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఎక్కడికైనా బయటకు వెళ్దామని అని చెప్పాను. సరే అన్న వెళ్దామని చెప్పి వాడు అన్నాడు. బయటకంటే ఎక్కడికైనా అంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఎ రియల్ ప్లేస్ అనమాట, ఫేక్ ప్లేస్ అట్లా కాకుండా. మొత్తానికి ఫైనల్గా సక్సెస్ఫుల్గా ఒక 15 కిలోమీటర్ల జర్నీ చేసి బన్నేరగడ్డ జూకి వచ్చేసాం. ఇక్కడ రాగానే పార్కింగ్ అని చెప్పేస్తుంటారు. మీరు ఏం పట్టించుకోకుండా సీతయ్యలాగా స్ట్రైట్గా వెళ్ళిపోండి, గవర్నమెంట్ పార్కింగ్ వస్తుంది. అక్కడికి వెళ్ళేసి హ్యాపీగా పార్కింగ్ చేసుకొని పార్కింగ్ టికెట్లు తీసుకొని మీరు ఇంక లోపలికి వెళ్ళండి. అలాగే లోపలికి వచ్చే ముందు ఎంట్రీ టికెట్ కూడా తీసుకోండి. మేమైతే కాంబో టికెట్ తీసుకున్నాము, సఫారీకి అండ్ జూకి రెండింటికి తీసుకున్నాం. 370 రూపీస్ పడింది పర్ పర్సన్కి. అలాగే కొంచెం లోపలికి రాగానే ఎంట్రీ అవగానే మా తమ్ముళ్ళు మా చెల్లి కనిపించారు. ఎందుకు చిన్నప్పటి నుంచి మా డాడీ కంచరగాడ జిల్లాలో కంచరగాడదని పిలుస్తూ ఉంటాడు. మేము చేసే పనులు అట్టుంటే వాళ్ళంటే మేము అట్లా కనిపిస్తాము. మరి సరేలే, అది ఆయన ప్రేమ, మనం ఏం చేస్తాం. ఇట్లా మ్యాప్ కనిపించినందుకు ముందు ఒక మ్యాప్ని ఒక ఫోటో తీసి పెట్టుకోండి అనమాట. తిరగడానికి బాగుంటుంది, తిరిగి చూడొచ్చు. ఇదేమంటే బాగా లేజీగా పడుకోంది, నిద్ర మత్తులో ఉంది. ఫుడ్ పెట్టారో లేదో పాపం దానికి బక్క చిక్కిపోతుంది అట్లనే. సరేలే, దాన్ని ఎక్కువసేపు డిస్టర్బ్ చేయకూడదని చెప్పేసి అట్లా కొంచెం ముందుకెళ్ళగానే అన్నయ్య కనిపించాడు అనమాట. కొంతసేపు అన్నయ్యని అట్లా చూసేసి డ్రాగన్ మూవీ గురించి అప్డేట్ అడిగాను. ఒక చూపు అట్లా చూశాడు ఆశయాల. రెండోసారి అడిగితే ఎక్కడ కొడతాడని చెప్పేసి అక్కడి నుంచి సైగ్గా ఎస్కేప్ అవ్వాలని చెప్పేసి ఎప్పుడు మనకి చెప్తుంటాడు కదా, అట్లా నేను కూడా ఒకసారి అన్నయ్యకి చెప్పేసి అక్కడి నుంచి సైగ్గా ఎస్కేప్ అయిపోయాను అనమాట. ఎన్టీఆర్ అన్న ఆరోగ్యం జాగ్రత్త. ఈ జూ మొత్తంలో ఎవడైనా లేజీ ఫీల్ ఉన్నాడంటే అది వీడే. అట్టనే కదలకుండా పడుకున్నాడు. చూడడానికి కొత్తగా ఉంది కదా. ఏంటంటే వాటికి ఎంత స్ట్రెంత్ ఉందో వాటిలో మనం పుల్ చేయగలగామా లేదా అనేది ఒక చిన్న టెస్ట్ లాంటిది అనమాట ఇది. నేను 2-3 ట్రై చేసాను, మీరే చూడండి. బల్లాలు దేవా అస్సలు కొంచెం కూడా ఉంటుంది. నార్మల్గా ఇన్స్టాలో యూట్యూబ్లో చూస్తుంటాను కదా, ఏనుగులు డ్యాన్స్ చేస్తా అంటే క్యూట్గా అని. అట్లా మేము చాలాసేపు వెయిట్ చేస్తాం ఒక్కటైనా మా కోసం డ్యాన్స్ చేస్తుంది అని. అప్పటికి సాంగ్ కూడా వాడాం వాటి కోసం, అయినా కానీ నో యూజ్ అనమాట. డ్యాన్స్ వేయలేదు ఒక్కటి కూడా. ఇది వేస్తుంది అనుకున్నా కానీ వేయలేదు. అన్లెక్కి ఫీల్ అవుతాం మేము యాక్చువల్గా అయితే. ఏనుగమ్మ ఏనుగు ఎంత చక్కని ఏనుగు. అబ్బాయి దగ్గరికి వెళ్ళాం కదా, బాబాయ్ దగ్గర రాలేదని ఫీల్ అయ్యాడేమో, కొంచెంసేపు గట్టిగా అరిచాడు మా మీద. దాని తర్వాత మనకి స్లోకన్ ఉంది కదా ఒకట, స్లోకన్ వదిలేము, వదలగానే కూల్ అయిపోయాడు మనిషి, అంత కోపంలో ఉన్నా కానీ. జై బాలయ్య, జై బాలయ్య. వీటిని మటుకు బాగా అబ్జర్వ్ చేయండి, డీప్గా అబ్జర్వ్ చేయండి అనమాట. ఎందుకంటే బయట ఒకటి తిరుగుతాండింది అనమాట, చూశాను. ఇలాగే ఉంది, సేమ్ అట్లనే ఉంది. బట్ మీరు ఏంటంటే నవ్వకూడదు, మళ్ళీ చూసిన తర్వాత సేమ్ ఉందా లేకపోతే నవ్వకూడదు. మీరు చూడండి ఇప్పుడు మళ్ళీ. లొకేషన్ ఎట్లున్నారు, ఇట్లా ఉంటే ఎట్లా? జనరల్గా మీరు ఇలాంటి రంగురంగుల పక్షులు చూసారనుకో ఏమనుకుంటారు, అరే క్యూట్గా వెళ్ళి ఉన్నాయి అనుకుంటారు కదా. యాక్చువల్లీ మేమేమనుకుంటాం తెలుసా, ఈ తినొచ్చా లేదా, తింటే టేస్ట్ ఎట్లా ఉంటాయి, ఎవరైనా తిన్నారా లేదా, మనం ట్రై చేద్దామా, ఇవి మా డిస్కషన్లో. అట్లా ఉంటాయి మా డిస్కషన్లో. ఇంత పెద్ద జూలో వీటికి వాటర్ ప్రొవైడ్ చేయలేదు, పాపం కదా. టార్టాయిస్లన్నీ ఎట్లా బయట తిరుగుతున్నాయి. ఇంకా వీటికైతే ప్రభాస్ అన్న కొట్టిన దెబ్బలు గుర్తుకొచ్చాయేమో మరి. సైలెంట్గా అట్లానే పడుకోన్నాయి, కదలం కూడా కదలట్లేదు. రాళ్ళతో కొట్టిన కానీ కదలలేదు అవి. ఇంకొంచెం ముందుకెళ్తే మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ కనిపించాడు. వాడు సరదాగా పలకరించాడు పాపం వాడిని. ఏ చందు, ఏ చూడరా చందు, ఉండకుండా ఏడేం చేస్తున్నారు చిందుగా. బై మిస్టేక్ వచ్చేసాడు కర్ణాటకకి రాత్రి కారు ఎక్కే. ఇంకొంచెం ముందుకెళ్తే నాకు కూడా బాగా కావాల్సిన ఒక మనిషి కనిపించాడు. అబ్బా చూస్తే సేమ్ అట్లా డిటోలో అట్లనే ఉన్నాడు. నాన్న ఏంద్ర ఇది, మనుషులు పోలిన మనుషులు ఉంటారా అనుకుని డౌట్ వచ్చింది అనమాట. కాదు, సేమ్ పర్సన్ అనమాట. ఎక్కువసేపు అక్కడ ఉంటే మనకే డేంజర్ చెప్పేసి అక్కడి నుంచి సైగ్గా ఎస్కేప్ అయిపోయి ముందు ఫస్ట్ అక్కడి నుంచి. వచ్చినప్పటి నుంచి ఎతకతా అన్న, ఎక్కడే వేర్రా మా ఫ్రెండ్స్ ఎక్కడ కనపడలేదు ఎత్తుక్కుంటా అన్న. లాస్ట్గా ఫైనల్లో కనిపించారు. ఇంకా చాలు, నాకు హ్యాపీగా ఉంది. ఇంకా పార్ట్ 2లో కలుసుకుందాం. బాయ్. చెప్పడం మర్చిపోయా, నీ అద్భుతమైన చేతి అట్లా సబ్స్క్రైబ్ చేసుకోమావా.